నమస్కారం. అక్షర్లికి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పార్వతే దేవదాసు అయితే. రచన భవ్యచారు. శ్రీనుది ఒక వ్యవసాయ కుటుంబం. తల్లి, తండ్రి, ముగ్గురు అన్నయ్యల తర్వాత శ్రీను నాలుగోవాడు. ఉన్న 2 ఎకరాలు పొలాన్ని సాగు చేసుకుంటూ 4 పశువుల్ని సాకుతూ ఉండేవారు. శ్రీను ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నాడు. ఆ ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే ప్రకాశం గారి కూతురు ప్రశాంతి. శ్రీను కన్నా 2 ఏళ్లు పెద్దది. అదే సంవత్సరం ఆమె 10వ తరగతి పూర్తయింది. ఆ తర్వాత ఏదో కాలేజీలో చేరి 2 ఏళ్లు చదివాక ఇక చదువు చాలు అని ఇంట్లోనే ఉండసాగింది. ఇంట్లో ఉంటే ఏం వస్తుంది అని తండ్రి తాను హై స్కూల్లో పనిచేస్తూనే కూతుర్ని ప్రైమరీ స్కూల్లో ప్రైవేటు టీచర్గా చేయమన్నాడు. సరే అని ప్రశాంతి రోజు స్కూలుకు వెళ్ళసాగింది. విద్యా వాలంటీర్గా టీచర్గా నెలకి 1000 రూపాయలు సంపాదిస్తోంది. ప్రశాంతితో పాటుగా ఇంకో అమ్మాయి కూడా చెప్పసాగింది. ఇలా 1 సంవత్సరం గడిచింది. ప్రశాంతికి మళ్ళీ చదువుకోవాలి అని అనిపించింది. దాంతో తండ్రిని అడిగింది. తండ్రి ఈసారి ఇంకో కాలేజీలో సిఈసిలో జాయిన్ చేశాడు. అలా రోజు కాలేజీకి వెళ్ళసాగింది ప్రశాంతి. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ప్రశాంతి ముందు చదివింది బైపీసీ. అన్ని పరీక్షలు అయ్యాక దానికి గవర్నమెంట్ ఆమోదం లేదని తెలిసి 2 ఏళ్లు వృధా అయ్యాయి అని ఈ విధంగా అయినా చదువుకుంటుందని తండ్రి కాలేజీలో చేర్పించాడు. ఇక శ్రీనుది 10వ తరగతి పూర్తయింది. అతను కూడా అదే కాలేజీలో అదే గ్రూప్లో జాయిన్ అయ్యాడు. ప్రశాంతి అతను ఇప్పుడు ఒకే తరగతి. కానీ ఎప్పుడు ఎవరిని పట్టించుకోకుండా ఉండేది తను. శ్రీను కూడా ఎవరిని పట్టించుకోకుండా ఉండేవాడు. కానీ అదే క్లాస్లో మహేశ్వరి అనే అమ్మాయి ఉండేది. తను చాలా అల్లరి పిల్ల. ఊరికే ప్రశాంతిని ఆట పట్టించేది. శ్రీనుని ప్రశాంతిని మీరిద్దరూ ఒకే ఊరు నుండి వస్తారు, మాట్లాడుకోరా అని అంటూ ఉండేది. ఆమె పరిచయం వల్ల ప్రశాంతి కూడా కొంచెం గలగలా మాట్లాడే విధంగా తయారయింది. అలా క్లాస్లో అందరికీ పేర్లు పెట్టడం, రాకెట్స్ చేసి వారిపైకి విసిరేయడం చేసేది. ఆమె అల్లరిలో ప్రశాంతి కూడా పాలు పంచుకునేది. ఇంతకీ శ్రీనుకి మహేశ్వరి పెట్టిన పేరేంటో తెలుసా? బైరాగి, సన్యాసి అని. ఒక రాగి చెంబు కమండలం ఇద్దామని అంటూ ఉండేది. అతను అంత మౌనంగా ఉంటాడు కాబట్టి అలా పేరు పెట్టింది. ఇలా రోజులు సాగుతుండగానే ప్రశాంతికి శ్రీనుకి అట్రాక్ట్ అయింది. తన మనసులో శ్రీను మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. అయితే ప్రశాంతి రోజు వారి ఇంటి ముందు ముగ్గు వేసే సమయంలో శ్రీను వారి వీధి ముందు నిలబడి కనిపించేవాడు. ప్రశాంతి కూడా చూసేది. కానీ అతను ఎందుకు ఏ పని మీద వచ్చాడో అని అనుకునేది. అంతేకాని వేరే విధంగా అనుకునేది కాదు. కానీ తన మనసులో ఎప్పుడైతే శ్రీను మీద ఆకర్షణ కలిగిందో అప్పటి నుండి శ్రీను తన కోసమే అక్కడ నిలబడ్డాడు అనుకునేది. ఇంకా ముందుగా లేచి మంచిగా రెడీ అయ్యి ముగ్గుకు వేయడానికి వచ్చేది. ఇలా ఒక 2 నెలలు గడిచాయి. శ్రీను మెల్లిగా మాటలు కలిపాడు ప్రశాంతితో. అలా పరిచయం పెరిగింది. వారికి లోకం కొత్తగా కనిపించసాగింది. లోకంలో తామిద్దరే ఉన్నట్టు, ఇక వేరే ఎవరితోనూ పని లేనట్టు, తమదే ప్రపంచం అయినట్లు ప్రవర్తించసాగారు. ప్రపంచంలో ప్రేమించిన ప్రతివారు తమ ప్రేమ నిజమే అయినట్టు, తాము ప్రేమించిన వారే తమకి ముఖ్యమైనట్లు భావిస్తారు. జీవితాంతం తమ ఇద్దరమే కలిసి ఉంటామని కమ్మని కలలు కంటూ ఉంటారు. అలాగే కలలు కనసాగింది ప్రశాంతి. శ్రీనుని తన భర్తగా ఊహించుకుని తమ చల్లని సంసారాన్ని ఊహించుకుంటూ పగటి కలలు కనసాగింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తమ ప్రేమలో పడిన ఇద్దరు చదువుని, పరీక్షలని నిర్లక్ష్యం చేశారు. ఫలితం ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. ఇంట్లో తెలిసి ఇద్దరిని తిట్టారు. పరీక్షలు ఫెయిల్ అయినందుకు తప్ప వారి ప్రేమ గురించి కాదు. ఫెయిల్ అయిన వాళ్ళు ఇంట్లోనే ఉండి మళ్ళీ పరీక్షలు చదువుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో ప్రశాంతి ఇంట్లోని వారు ఏదో శుభకార్యానికి వెళ్ళారు. ఆ సమయంలో ఎలాగా ఒకలా ఇద్దరూ కలిశారు. పెళ్లికి ముందే శారీరకంగా కలిశారు. దాంతో ప్రశాంతి ఇంకా గట్టిగా నమ్మసాగింది. తాము పెళ్లి చేసుకొని మంచిగా ఉంటాము అన్నట్టుగా నమ్మకం కూడా పెట్టుకుంది. ఒకసారి కలిశాక మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపించేది ప్రశాంతికి. అలా మళ్ళీ మళ్ళీ కలవసాగారు. ఇది ఊర్లో అందరికీ తెలిసింది. అందరితో పాటు ఇంట్లోని వారికి కూడా తెలిసి శ్రీను వాళ్ళ ఇంట్లో పెళ్లి నిశ్చయించారు అతనికి. అది కూడా ఒక అవిటి పిల్లని శ్రీనుకి సంబంధంగా చూశారు. ప్రశాంతికి పిచ్చి ఎక్కింది ఈ విషయం విని. కలవడానికి కుదరడం లేదు. లెటర్స్ రాసినా ఇచ్చేవాళ్ళు లేరు. ఏం చేయాలో తెలియలేదు. శ్రీను పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ ఏం చేయాలో తెలియట్లేదు. అలా అని ప్రశాంతిని విడిచి ఉండలేడు. ఇక ఇలా కాదని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒక సాయంత్రం ఎవరూ లేని సమయంలో ప్రశాంతి దగ్గరికి వచ్చి గట్టిగా ముద్దు పెట్టుకుని ఒక లెటర్ చేతిలో పెట్టి ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. అంతే.
ఇక మళ్ళీ కనిపించలేదు. తెల్లారి లేచిన ప్రశాంతికి శ్రీను శవంగా వెళ్తూ కనిపించాడు. ఇక ప్రశాంతిని ఆపడం ఎవరి వల్ల కాలేదు. వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది. బయటికి వెళ్ళి కల్లారా చివరిసారి చూడాలి అని అనుకున్నా పెద్దవారు అడ్డు చెప్పారు. దాంతో ఇంట్లోనే ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు గుర్తుకు వచ్చింది శ్రీను ఇచ్చిన చివరి ఉత్తరం. వణికే చేతులతో ఉత్తరం తెరిచింది ప్రశాంతి. అందులోని అక్షరాల వెంట కళ్ళు పరిగెత్తాయి. శాంతి, ఇలా పిలవడం మొదటి చివరిసారి కావచ్చు. మనం కలవడం కూడా అనుకుంటా. ఇక మనం కలుసుకోలేము. అలా అని విడిపోలేము. మనం అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోలేకపోయాం. మన ప్రేమని ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. మనల్ని కన్నవారే మనల్ని అర్థం చేసుకోకపోయాక ఇంకా ఎవరిని నమ్మాలి? పోనీ ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకున్నా మనకి మంచి చదువు లేదు. ఉద్యోగం చేసుకొని బ్రతకాలనుకున్నా అలా వెళ్ళి బ్రతకలేము. కలిసి ఉండలేము. పోనీ కూలి చేసి అయినా నిన్ను పోషిద్దామనుకున్నా. పెద్ద ఇంటి పిల్లవు. నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. వీళ్ళు మనల్ని విడదీసినా మనం ఎప్పుడో శారీరకంగా మానసికంగా భార్యాభర్తలం అయ్యాము. నువ్వు నన్ను పిరికివాడు అని అనుకున్నా నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. మా ఇంటి పరిస్థితి బాగా లేకనే కట్నం బాగా వస్తుందని అవిటి పిల్లని చేస్తున్నారు. అందుకే ఇష్టపడ్డ నిన్ను వదులుకోలేక, ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక, పెద్దవాళ్ళని ఎదిరించే ధైర్యం లేక వెళ్ళిపోతున్నా. నువ్వు అయినా సుఖంగా ఉంటే నేను పైనుండి చూసి సంతోషిస్తా. ఇట్లు నీకు ఏమీ కాలేకపోయినా నీ శ్రీను. ఉత్తరం చదివిన ప్రశాంతి శిలలా అయిపోయింది. తాను చదువుకుంటే ఇద్దరూ వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఉండేవారు అని అనుకుంది. ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా తల్లిదండ్రులకు చెప్పి మళ్ళీ పరీక్షలకు కట్టి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. తర్వాత డిగ్రీ చేసి మంచి ఉద్యోగం సంపాదించుకుంది. శ్రీనుని మర్చిపోయి తమ మాట వింటున్నందుకు తల్లిదండ్రులు చాలా సంతోషించారు. ఉద్యోగం వేరే దగ్గర వచ్చిందని వెళ్ళి జాయిన్ అవ్వాలని చెప్పి అక్కడ రూమ్ తీసుకొని మిమ్మల్ని తీసుకువెళ్తా అని చెప్పి వెళ్ళిపోయింది ప్రశాంతి. కానీ ఇన్ని చేస్తున్న శ్రీనుని మర్చిపోలేకపోతుంది. జాబ్లో జాయిన్ అయ్యాక రూమ్ దొరకలేదు. దాంతో హాస్టల్లో ఉండాల్సి వచ్చింది ప్రశాంతికి. హాస్టల్లో జాయిన్ అయ్యి రోజు ఆఫీసుకు వెళ్ళి వస్తుంది. అయినా ఏదో అశాంతి, అలజడి తన మనసులో. తాను స్థిమితంగా ఉండలేకపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం చేస్తే తన బాధ తగ్గుతుంది అని ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు తన హాస్టల్ మేట్ రహస్యంగా ఒక బీర్ తెచ్చుకొని తాగుతూ కనిపించింది. ప్రశాంతికి అదేంటో తెలుసు. కానీ ఆ అమ్మాయి ఎందుకు తాగుతుందో తెలియదు. అదే మాట అడిగింది ప్రశాంతిని. ఆ అమ్మాయి తన లవ్ స్టోరీ చెప్పి లవర్ మోసం చేశాడు, అది మర్చిపోవడానికి తాగుతున్నా అని అంది. ప్రశాంతి నిజంగా ఇది తాగితే అన్నీ మర్చిపోతామా అని అడిగింది. అవును, మర్చిపోవచ్చు అని ఆ అమ్మాయి చెప్పడంతో తనకి కొంచెం పోయమని అడిగింది. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూసి ఏం మాట్లాడకుండా గ్లాసులో పోసి ఇచ్చింది. అది తాగిన ప్రశాంతికి చాలా రోజుల తర్వాత హాయిగా మత్తుగా నిద్రపోయింది. పొద్దున్నే లేచిన ప్రశాంతికి ఒళ్ళు హాయిగా అనిపించింది. ఇన్ని రోజులు శ్రీనుని మర్చిపోలేక నిద్ర రాక అతన్ని తలుచుకుంటూ ఉండేది. చాలా రోజుల తర్వాత నిద్ర పట్టడంతో ఇదేదో బాగుందని రోజు ఆఫీస్ నుండి రాగానే చాటుగా బీర్ తెచ్చుకొని తాగడం మొదలుపెట్టింది. అలా ఒక్క బీర్ నుండి 2, 4, అది కూడా సరిపోక లిక్కర్కి కూడా అలవాటు పడిపోయింది. ఉద్యోగం కోసం వెళ్ళిన కూతురు దగ్గర నుండి ఏ కబురు లేకపోవడంతో తండ్రి కూతుర్ని వెతుక్కుంటూ వచ్చాడు ఆఫీస్కి. ఆఫీస్లో ప్రశాంతి గురించి అడిగితే ఎగాదిగా చూసి ఆమె అడ్రస్ ఇచ్చారు అక్కడి వారు. అలా వాళ్ళు చూడడంతో తండ్రికి అనుమానం వచ్చింది. ఆయన ఆ అడ్రస్ తీసుకుని అక్కడికి వెళ్ళారు. అదొక చిన్న కాలనీ లాగా ఉంది. అందులో ఇంటి నెంబర్ వెతికేసరికి ఒక చిన్న రూమ్ ఉంది. అది లోపలికి వెళ్ళి చూశాడు తండ్రి. అక్కడ చుట్టూ మందు బాటిళ్లు పెట్టుకొని తాగుతూ తనలో తానే నవ్వుకుంటూ ఉన్న ప్రశాంతి కనిపించింది. తాగుతున్న తన బిడ్డని చూసి ఆ తండ్రి అవాక్కయ్యాడు. తమ ఇంట వంట లేని అలవాటు తన కూతుర్ని అలా చూసేసరికి ఆయనకి చాలా కోపం వచ్చి ప్రశాంతి అని గట్టిగా అరిచాడు. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఆడదానివి, అందులోనూ గొప్పింటి బిడ్డవి. నీకు అలవాటు ఎలా వచ్చింది? సిగ్గులేదు అలా తాగడానికి అని అన్నాడు. తన తండ్రిని చూడగానే ప్రశాంతికి కళ్ళ ముందు శ్రీను శవం వెళ్తుంటే తనని ఆపిన తండ్రే కనిపించాడు. దాంతో అక్కడ ఉన్న ఆయనను చూసిన ప్రశాంతి అసహ్యించుకుంది. ఓ నాన్నగారా, రండి. మీ కూతురి ప్రేమ కంటే మీకు కులం గొప్పగా అనిపించింది కదా, మరి ఆ కులాన్ని పట్టుకునే ఉండక ఇంత దూరం ఎందుకు వచ్చారో అని అడిగి, ఓ డబ్బు కోసమా, ఇదిగో తీసుకోండి అని ఆ నెల జీతం ఇచ్చి ఇక వెళ్ళండి, నా శ్రీనుని నాకు కాకుండా చేసి ఇప్పుడెందుకు వచ్చారు? మీరు మాకు పెళ్లి చేస్తే మేము బాగుండేవాళ్ళం. మమ్మల్ని వేరు చేసి కనీసం నా శ్రీనుని ఆఖరి చూపు కూడా చూడనివ్వలేని మీరు ఇప్పుడు నీ కూతురు ఎంత బాగుందో చూడ్డానికి వచ్చారా అని అంది ఇంకొక బాటిల్ మూత తీస్తూ.
తాము అనుకున్నట్లుగా తమ కూతురు శ్రీనుని మర్చిపోలేదని, ఇంకా తన జ్ఞాపకాలతోనే ఉందని, అతన్ని మర్చిపోలేక ఇలా తాగుడు పెట్టింది అని అర్థం చేసుకున్న తండ్రి అమ్మా ప్రశాంతి అని అంటూ ఏదో చెప్పబోయాడు. ఆపండి, మీరు నాకు ఏ నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నేనిప్పుడు సంపాదించుకుంటున్నాను. నా సంపాదతోనే తాగుతున్నాను. మీకు బరువుగా ఏమీ లేను. నన్ను మర్చిపోండి. నా దగ్గరికి రాకండి. నన్ను తలవకండి. నేను లేను, చనిపోయాను అని అనుకోండి. ఇక మీ పరువు అంటారా? మీకు కూతురే లేనప్పుడు ఇక పరువేముంది? నన్ను ఇలాగైనా బ్రతకనివ్వండి. వెళ్ళండి ఇక్కడి నుండి. నేను చచ్చిపోయాను అని పిండం పెట్టండి. అంతేకాని నన్ను మార్చాలని చూడకండి అని అంది ఆవేశంగా. తాను ఏం చెప్పినా వినని పరిస్థితిలో ఉన్న ప్రశాంతిని చూస్తూ ఆమె ఇలా అవడానికి కారణం తామే అని తనని తాను నిందించుకుంటూ ఏమీ చేయలేక, ఆమెకి ఎదురు చెప్పలేక అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయాడు తండ్రి. ప్రేమ 2 అక్షరాల పదం, కానీ అది చేసే మాయాజాలం మాత్రం చాలా పెద్దది. ప్రేమ 2 నిండు హృదయాలను కలిపే ప్రేమ. అది 2 మనుషులనే కాదు, 2 మనసులని కలిపేదే ప్రేమ. తమ ప్రేమ ఫలించి తమ అందమైన సామ్రాజ్యంలో తమిద్దరి ప్రేమే ఫలితాన్ని చూసుకుంటూ ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకొని ప్రేమంటే 2 శరీరాలే కాదు, 2 మనసుల కలయిక అని నిరూపించుకోవాలి అని అనుకున్న ఇద్దరిలో ఒకరు కుటుంబ నిర్ణయానికి బలి అయితే ఇంకొకరు ఆ ప్రేమని మర్చిపోలేక, బ్రతకలేక, చనిపోలేక ఇలా చస్తూ బ్రతుకుతూ తాగుడుకు బానిసాయి తమ జీవితాన్ని తామే అంతం చేసుకుంటున్న ప్రశాంతి లాంటి వాళ్ళు ఎందరో మరెందరో. ఒక సలీం అనార్కలి, ఒక దేవదాసు పార్వతి, ఒక లైలా మజ్ను, ఇప్పుడు ప్రశాంతి వరకు అందరూ ఇలా ప్రేమ ఫలించలేదు అని కొందరు, తమ ప్రేమ ఇంకొకరికి పంచుతున్నారు అని కొందరు, తమ ప్రేమకు కులాల అడ్డుగోడలు అడ్డంగా ఉన్నాయని కొందరు, కుటుంబ బాధ్యతలతో కొందరు, తాము ప్రేమించిన వారు దక్కలేదు అనే బాధలో కొందరు బందీలు అవుతూనే ఉన్నారు. ప్రశాంతి దేవదాసుల తాగుడుకు బానిస అవ్వడానికి కారణం ఎవరు? ఆమె కులమా? ధనమా? శ్రీను పిరికితనమా? వారిద్దరి తల్లిదండ్రులా? ఇప్పుడు కూడా ఈ ప్రేమకి కులాల అడ్డుగోడలు ఆటంకం అవుతూనే ఉన్నాయి కాదంటారా? మీ అభిప్రాయం తెలపండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.